సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. నా ఆకాశమందున్నా ఎందున్నా భూలోకమందున్నా పైన ఆకాశమందున్నా ఎందున్నా భూలోకమందున్నా పురుగు చావదు కనుక నరకం వెళ్ళే పాపం తీసివేసుకోవడానికి మరి పవిత్రమూర్తి యొక్క పరిశుద్ధ రక్తంతో మీ హృదయం కడుతో మీరు ఎవరైనా కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఈ నూతన సంవత్సరం సందర్భంగా మరి సంవత్సరం అయితే మారింది, పాత సంవత్సరం చదువుకునే పిల్లలున్నా ప్రభు నాయన ఇతరత్ర ఏ సమస్యలున్నా మీరు ఆదుకోమని హృదయాలు శుద్ధి చేయమని స్తోత్రములతో యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి ముందుకు సాగి వెళ్తుండగా తోడమని అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి. ఎవరైతే ఆయన రక్తాన్ని కోరుకుంటారో అటు వారందరూ కూడా ఆయన శాంతి సమాధానం ఇస్తారు, ఆ యొక్క పాపం నుంచి కూడా విడుదల చేస్తారనమాట. మీరు చేయాల్సింది కూడా ఏం లేదన్నమాట. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే నిలబడి కానీ కూర్చుని ఉన్నా కానీ ఇంకా కానీ యేసు ప్రభువా నేను శాంతి సమాధానాన్ని కరువైన అయ్యా మీరు శాంతి సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చినా కానీ నేను నమ్ముతున్నాను అని చిన్న మాట మీ హృదయంలో అనుకున్నట్లయితే యేసు ప్రభు వారు నీ హృదయంలోకి వస్తాడు. ఆయన నీ యొక్క పాపం అంతా కూడా తీసివేసి నేను శాంతి సమాధానంతో నింపుతాడు. అంతేకాదు మోక్ష రాజ్యానికి నిన్ను వారసులుగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే ముందుగా మేము మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. యేసు ప్రభువా మీ యొక్క రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచాలంటే ఆయన మన యొక్క పాపాలను క్షమించి మన యొక్క పరలోక రాజ్యంలో వారసులు చేయడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మనం ఉన్న ఫలంగానే యేసు ప్రభువా నీ యొక్క రక్తంతో నన్ను కూడా కడిగి పవిత్రపరచాలంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం కూడా వారసులు అవుతాం. నా సంతోషం నా పాప క్షమించు అని విశ్వసించి ఆయన కన్నా మరి వేడుకుంటే యేసు ప్రభు వారు ఈ యొక్క జన్మ కర్మ దోషాలన్నీ కూడా కడిగి పవిత్రపరిచి గొప్ప రక్షణని కనుగరిస్తూ ఉన్నారు అనమాట. కాబట్టి ప్రేమ వాళ్ళారా ఈ సమయంలో నువ్వు ఎక్కడైనా సరే యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వరకు గొప్ప రక్షణ పొందుకుంటారు. నేను ముందు ప్రార్థన చేస్తాం. ఎవరు ప్రభు అనారోగ్యులుగా వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో బాగు చేయండి. చిన్నపిల్లలను పెద్దవారిని దీవించండి. వీరి వ్యాపారం ఉద్యోగాలు నాయన వ్యవసాయ పనులు కూడా దీవించండి. చదువుకునే పిల్లలకు మంచి జ్ఞానం ఇచ్చి చదివించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం.
చుట్టూ బ్లేడ్ వచ్చింది తమ్ముని కానీ బాగున్నట్టుంది కదా మన తమ్ముడికి మొదలక ఆయన రక్తంతో పాపాలు కలుసుకోకుండా మనం చనిపోయినట్లయితే నరకానికి వెళ్తాం. అయితే ఈ 2025వ సంవత్సరంలోనికి యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎందుకు ప్రవేశపెట్టాడో తెలుసా? ఆయన ప్రేమ ఇంకా నీపైన నా పైన ఉంది కాబట్టి ఆయన మన పాపాలకు అప్పచెప్పలేదు. మనం ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడంటే నీ కోసము నా కోసము నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టి వచ్చాడు. ఎందుకంటే ఇకనైనా ఆయన మనం గుర్తిరిగి, ఇకనైనా ఆయన మనం స్వీకరించి, ఇకనైనా మన హృదయంలోకి ఆయనను ఆహ్వానించి ఆయన నమ్ముకోవాల్సిందిగా రూపేట మనం చేస్తున్నాను. నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఆయనకు నీ దినాన్ని కాయగర్తులను ఊపిబట్టలు ఏమీ అవసరం లేదు. యేసు క్రీస్తు వారికి నీ హృదయం ఇస్తే చాలు. అది ఎట్లనగా హృదయపూర్వకంగా యేసు ప్రభువా నేను పాపినయ్యా, మీ రక్తంతో కరగండియ్యా, మీ బిడ్డగా చూసుకున్నాయ్యా, నాకు పరలోకాన్ని ఇవ్వండి అయ్యా. ఒక్క మాటను అడిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను కూడా ఆయన రక్తంతో కడుగుతాడు, నిన్ను కూడా ఆయన బిడ్డగా చూసుకుంటాడు, నిన్ను కూడా పరలోకానికి వారసునిగా చేస్తాడు. కాబట్టి ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళకపోవడం మీకోసం చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. పల్లాపల్లి గ్రామంలో ఇప్పటివరకు సువార్త ఎంతో చక్కగా జరిగించారు. ఎవరిని ఉద్దేశించినారో, ఎవరు గమనించినారో మీరు అయ్యా వారందరూ దర్శించి రక్షించండి. ఇక్కడ చెప్పబడిన వాక్య పరిచయలో మరి సువార్త పరిచయం నిలగట్టి ఫలింపచేయమని ముందు సాగి వెళ్తుండగా చేసిన సాయాన్ని బట్టి స్తుతిస్తూ మీరు తోడు ఉండమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గమనించండి, మా అడ్రస్ ఇదే ఊరిలో గొల్లాపల్లిలో బీసీ కాలనీలో బెరాకా ప్రార్థన మందిరం కలిగింది. దయచేసి ఈరోజు 11 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఆరాధన అనంతరము ప్రేమావిందు ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా ఆరాధన చేసి ప్రేమావిందులో పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పాటలు సంతోషముగా పాడుతూ ఈరోజు పాటలు సంతోషముగా కరపత్రులు పంచిన వారు, ప్రార్థన చేసిన వారు, స్వార్థం చెప్పిన వారు, పాటలు పాడిన వారు, మోకరించిన వారు, చిన్న చిన్న పిల్లల ప్రభునైనా ఆయతను వాయించిన వారు వీరందరినీ దీవించి నాయన చక్కని ఆరోగ్యాలు ఇవ్వండి, రక్షణ వారిని రక్షించండి, రక్షించబడిన మమ్మల్ని అందరినీ ఆత్మీయం బలపరచండి. తోడుగా నుండి మరి ప్రేమైంది కార్యక్రమాల విషయంలో ఎవరిని మీరు ఏ విధంగా ప్రేరేపించినారో వారి ఆ పనుల్లో నిమగ్నమై సకాలంలో నాయన చక్కగా తెరాకాకు రావడానికి, ఇంకా రాత్రి వచ్చిన వారు, రాత్రి రాని వారు అనేకులు తండ్రి, గ్రామాలు ఇక్కడ వారు మీ చిత్రం ఉన్నదాన్ని తీసుకురండి. మీరే 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 తండ్రి కార్యం జరిగించమని, రక్షణ కార్యం అనేక విధాలుగా ప్రభు నీ ఉద్దేశాలు ఇక్కడ ఏమి జరగాలో జరిగించండి. ఏది కొరత లేకుండా సహాయం చేయండి. ఇందులో సహాయం చేయండి.